పొలం అమ్మటం మంచి విషయమే, దేవునికి కానుక ఇవ్వటం మంచి విషయమే. కానీ ఇక్కడ పొలం అమ్మాడా కానుక తెచ్చాడా అన్నది విషయం కాదు. అబద్ధమాడాడు. ఎందుకు? డబ్బు చూడంగానే వాళ్ళకి ఆశ పుట్టింది. ధనాపేక్ష సమస్త కీడులకు మూలము. పొలం అమ్మిన పని ఏంటంటే ఆ డబ్బు అన్నీ తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే దేవుని సువార్త సేవలో వాడతారు. వాటిని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, వాళ్ళ ఇష్టం అది. కానీ పొలాన్ని అమ్మిన తర్వాత సగం దాచిపెట్టుకుని సగం తెచ్చారు కదా, అది తప్పు కాదు, అది తప్పు కాదు. ఇక్కడికి పేతురు దగ్గరికి వచ్చిన తర్వాత ఎంతకి అమ్మావు అని అడిగినప్పుడు, పేతురు గారు 1,00,000 రూపాయలకి అమ్మాం, 50,000 మాకు బాకీలు ఉన్నాయి, ఇదిగో 50,000 తీసుకొచ్చాం అని అంటే ఆయన ప్రాణం ఉండేది. అర్థమవుతుందా? ఏం చేశాడంటే అబద్ధమాడాడు. ఎవరితో? మనుషులతో కాదు, దేవునితో అబద్ధమాడి ప్రాణాలు కోల్పోయాడు.